నరసరావుపేట పట్టణ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. దేశం కోసం ముస్లిం యోధులు అనే అంశంపై ఒక గొప్ప బహిరంగ సభ. తేదీ జనవరి 26, 2024 శుక్రవారం సాయంత్రం 6:15. స్థలం భువనచంద్ర టౌన్ హాల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. జాతులు వేరైనా, భాషలు వేరైనా మనమంతా ఒక్కటే. కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమంతా భారతీయులం. సమర యోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన గణతంత్ర దినోత్సవం. మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు, వారందరినీ స్మరించుకుంటూ 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ముస్లిం యోధులు అనే అంశంపై గొప్ప బహిరంగ సభ. ప్రసంగించబోయే వక్త ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. భారత సంస్కృతి శోభాయమానం, మంచికి నివాసం మన దేశం. శాంతి దీని సందేశం, సహనమే సంస్కారం, అహింసా పదమే మన మార్గం. త్యాగధనుల త్యాగముతో సూర్యునిలా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్. ఈ పుస్తకంలో డాక్టర్ తారాచంద్ ఏమన్నాడంటే, భారత స్వాతంత్ర ఉద్యమములో ముస్లిములు పోరాటం చేస్తూ ఎంతమంది చనిపోయారో తెలుసా? 8 లక్షల మంది ముస్లిములు తమ ప్రాణాలను కోల్పోయారు అని ఒక హిందూ చరిత్రకారుడు తన పుస్తకంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. 800 కాదు, 8,000 కాదు, 80,000 కాదు, 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను పెట్టి వారు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఒక హిందూ చరిత్రకారుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. దేశం కోసం ముస్లిం యోధులు అనే అంశంపై ఒక గొప్ప బహిరంగ సభ. కులమతాలకు అతీతంగా అందరూ ఆహ్వానితులే. తేదీ జనవరి 26, 2024 శుక్రవారం సాయంత్రం 6:15. స్థలం భువనచంద్ర టౌన్ హాల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా. స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలవు.